మన దేశానికి క్రికెటర్లు ఇంపార్టెంటా లేదా దేశ భద్రత కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా శత్రువులతో పోరాడే బీఎస్ఎఫ్ జవాన్లు ఇంపార్టెంటా? మీలో చాలా మంది ఇదేం క్వశ్చన్ బ్రదర్, మన జవాన్లే మనకు ఇంపార్టెంట్ అంటారు. 90% ప్రజలు ఇదే అంటారు. కానీ మన గవర్నమెంట్కి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? విషయం ఏమిటంటే, అమర్నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం ఉదయపూర్ నుంచి 1200 బీఎస్ఎఫ్ జవాన్లను జమ్మూ కాశ్మీర్కి పిలిపించారు. అయితే వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైన్ని అరేంజ్ చేసింది. ఆ ట్రైన్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి. సీట్లు సరిగా లేవు, చిరిగి ఉన్నాయి, విండోస్ అన్నీ పగిలి ఉన్నాయి, బాత్రూమ్స్ అయితే యూజ్ చేయడానికి పనికి రాకుండా ఉన్నాయి, ఏ మాత్రం క్లీన్లీనెస్ లేదు, ఎక్కడ చూసినా బొద్దింకలు ఉన్నాయి, ఈవెన్ టాప్ కూడా పగిలి ఉంది. ఇలాంటి డబ్బా ట్రైన్ని మన జవాన్లకు కేటాయించారు. ఈ ట్రైన్లో మన జవాన్లు దాదాపు 4 రోజుల వరకు ఉదయపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ట్రావెల్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మన ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే క్రికెటర్స్ని అక్కడి నుంచి ఢిల్లీకి పంపడానికి ప్రభుత్వం వాళ్ళ కోసం ఒక స్పెషల్ వందే భారత్ ట్రైన్ని కేటాయించారు. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే, క్రికెటర్స్కి లగ్జరీ వందే భారత్ని ఇచ్చి దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే జవాన్లకు ఇలాంటి ట్రైన్స్ ఇవ్వడం ఏంటి? దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు గొప్పవాడా లేదా ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ ఆడే ప్లేయర్ గొప్పవాడా? దయచేసి అర్థం చేసుకోండి, నేను ఇక్కడ క్రికెటర్స్కి లగ్జరీ సర్వీస్ ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. కానీ మన జవాన్లకు అట్లీస్ట్ నార్మల్ ట్రైన్ అయినా కేటాయించాలి కదా. దేశం కోసం ప్రాణాల్ని రిస్క్ చేసే జవాన్స్ని మనం ఇలా ట్రీట్ చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ప్రభుత్వం చేసిన ఈ పనికి నిజంగా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి.